భారతీయ జనతా పార్టీ వ్యూహాలను గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన తేడా కనబడుతుంది. గతంలో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్లో చీలికను తీసుకురాగలిగారు. జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలోని ఫ్యాక్షన్ బీజేపీలో విలీనమైంది. కర్ణాటకలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడీఎస్లోకి వెళ్ళిపోయారు. వారు బీజేపీలో విలీనమై చేరిపోయారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని కూడా మొత్తాన్ని బీజేపీలో విలీనం చేసుకోగలిగారు. సో గతంలో బీజేపీ వేరే ప్రతిపక్షాల నుంచి వచ్చే వారిని విలీనం చేసుకునేది. మోర్ రీసెంట్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్ని కూడా పెద్ద ఎత్తున తన బీజేపీలో విలీనం చేసుకుంది. కానీ మీరు గమనించండి, ఇందుకు పూర్తి భిన్నంగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరుతామన్నా కూడా వారిని బీజేపీలో అవసరం లేదు, నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఉండి మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండండి అని పక్కకు పెట్టారు. అది కూడా భూపేంద్ర యాదవ్ బీజేపీ నాయకుని ఇంట్లో సమావేశమయ్యే జరిగింది, రహస్యమేమీ కాదు. కానీ మరి వాళ్ళను బీజేపీలో విలీనం చేసుకునే అవకాశం కూడా ఉండే, ఎందుకంటే 2/3 ఎంపీలు అయ్యారు. 29 ఎంపీస్లో 20 తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మమతా బెనర్జీ చెప్పి తిరుగుబాటు చేశారు. సో 2/3 ఎంపీలు కనుక గతంలో చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పుకోవచ్చు. తెలుగుదేశం రాజ్యసభ పక్షాన్ని విలీనం చేశారు కదా, కానీ అలా చేయలేదు. మీరు గమనిస్తే చేయకుండా వారిని ప్రత్యేక ఎంటిటీగా ఉంచారు. బెంగాల్ పార్లమెంట్లోనే కాదు, అసెంబ్లీలో కూడా 80 ఎమ్మెల్యేస్ గెలిస్తే ఫస్ట్లోనే 58 ఎమ్మెల్యేస్ రివోల్ట్ చేశారు. ఆ తర్వాత మీకు మరో 6 కూడా రివోల్ట్ చేశారు. అంటే చాలా క్లియర్గా 2/3 ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేసుకోవచ్చు అక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళంతా పేరుకు అదే అసలు తృణమూల్ కాంగ్రెస్ అన్నా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది, అది బీజేపీ ఆపరేషన్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. మరి ఇప్పుడు శివసేన మహారాష్ట్రలో కూడా చూడండి మీరు, 9 మంది శివసేన ఎంపీల్లో 6 ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. అగైన్ 2/3 ఉన్నారు. మరి శివసేన పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవచ్చు. చేసుకోకుండా వాళ్ళను ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో ఉండమని చెప్తోంది బీజేపీ. ఎందుకు ఇది స్ట్రాటజీ? సో దీనికి కారణం ఏంటి అని కనుక మనం శోధిస్తే ఎవరికైనా మరి గతంలో బీజేపీలో విలీనం చేసుకున్నారే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులు. ఇవాళ బెంగాల్లో కనుక తృణమూల్ కాంగ్రెస్ రిబెల్ వర్గం మొత్తం వెళ్ళి బీజేపీలో చేరిందనుకోండి, సో బీజేపీ బలం ఎంత పెరుగుతుందో తెలియదు. కానీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ కాంగ్రెస్ 4 పార్టీలు ఉంటాయి. తృణమూల్ కాంగ్రెస్ బాగా వీక్ అవుతుంది. అప్పుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా లెఫ్ట్ అన్న వస్తుంది, కాంగ్రెస్ ఏమైనా రావచ్చు. సాధారణంగా లెఫ్ట్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది అక్కడ, కాంగ్రెస్ కన్నా లెఫ్ట్ బలం ఎక్కువ కనుక. అందువల్ల బీజేపీ గనక తృణమూల్ కాంగ్రెస్ను బలహీనపరిస్తే అది బీజేపీకి ఉపయోగపడకుండా లెఫ్ట్కు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే తృణమూల్ కాంగ్రెస్లో ఒక పెద్ద వర్గాన్ని బీజేపీలో చీల్చకుండా వాళ్ళని తృణమూల్ కాంగ్రెస్గానే ఉంచే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. తర్వాత పరిస్థితులను బట్టి వారు ప్రధాన ప్రత్యర్థిగా ఎవరు ఎమర్జ్ కారనుకోండి, అప్పుడు వీళ్ళని కావాలంటే బీజేపీలో చేర్చుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే. కేసీఆర్ చేసింది ఏంటి? కాంగ్రెస్ను చీల్చారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లో చేరారు. చేరడం వల్ల ఏం జరిగింది? కాంగ్రెస్ బలహీనపడింది, కానీ బీజేపీ ముందుకు వచ్చింది. బీజేపీ ఒక దశలో బీఆర్ఎస్ను సవాల్ చేసింది, ఉప ఎన్నికల్లో ఓడించింది కూడా. అందువల్ల కేసీఆర్ అనుభవం కూడా ఉంది. అందుకే వారిని సెపరేట్ ఎంటిటీగా ఉంచడం ద్వారా బీజేపీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని భావించారు. రెండవది ఏం చేశారంటే వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకుంటే మమతా బెనర్జీ పట్ల సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. సో తృణమూల్ కాంగ్రెస్
సానుభూతి పెరగచ్చు. మమతా బెనర్జీకి అన్యాయం జరిగింది, వీళ్ళంతా మమతా బెనర్జీకి ద్రోహం చేశారు అన్న భావన ప్రజల్లో పెరిగితే ఈ రిబెల్ ఎంపీలు ఎమ్మెల్యేలు అన్పాపులర్ అయిపోతారు. వాళ్ళు బీజేపీలో చేరినా గెలవడం కష్టమవుతుంది. సో అందువల్ల మేము తృణమూల్ కాంగ్రెస్గానే ఉన్నాం, లేదా నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఉన్నాం, మేము బీజేపీలో చేరలేదు అనేటువంటి ఒక నరేటివ్ కూడా బిల్డ్ చేయడానికి, మాదే అసలు చేసే తృణమూల్ కాంగ్రెస్ అంటూ నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలకు కూడా అదే, శివసేన ఎంపీలు కనుక బీజేపీలో విలీనమైతే శివసేన పట్ల సానుకూలత ఉన్న వాళ్ళంతా ఉద్ధవ్ ఠాక్రే కిందనే ఉంటారు. సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉన్న ఓటర్లంతా ఒక్కసారి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీలో చేరితే వాళ్ళంతా మమతా బెనర్జీని ర్యాలీ అవుతారు. వాళ్ళు బీజేపీకి నాయకులు వెళ్తే ఓట్లు వెళ్తాయా? ఓటర్లు వెళ్ళరు కదా. సో ఇప్పుడు వారు తృణమూల్ కాంగ్రెస్గానే సెపరేట్గా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కూడా కొంత మమతా బెనర్జీ వైపు, కొంత రిటబ్రటా బెనర్జీ నాయకత్వంలోని రిబెల్ గ్రూప్ వైపు ఉంటుంది. సో అందువల్ల ఆ ఓట్ బేస్ను తనకు వైపు తిరగకపోగా తన ప్రత్యర్థి పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన వాస్తవంగా ఏక్నాథ్ షిందే వర్గంని ఎప్పుడో బీజేపీ విలీనం చేసుకోవచ్చు. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని కూడా విలీనం చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోలేదు బీజేపీ? ఒకవేళ అదే జరిగి ఉంటే ఎన్సీపీ ఓటర్లంతా శరద్ పవార్ వెనకాల ర్యాలీ అయ్యేవాళ్ళు, శివసేన ఓటర్లంతా ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ అయ్యారు. కానీ వాళ్ళని సెపరేట్ ఎంట్రీస్గా ఉంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంచడం వల్ల ఏక్నాథ్ షిందే ఉద్ధవ్ ఠాక్రే ఓట్లను చీల్చగలిగాడు, అజిత్ పవార్ శరద్ పవార్ ఓట్లను చీల్చగలిగాడు. అందువల్ల ప్రత్యర్థుల్ని బలహీనపరుస్తూ తనకు బలాన్ని చేకూర్చే రీతిలో బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అదే పంజాబ్లో ఆ పరిస్థితి లేదు. రాఘవ్ చద్దా నాయకత్వం ఎంపీలు పంజాబ్లో కొత్త రాజకీయ పార్టీగా చేరి ఆమ్ ఆద్మీ పార్టీని సగం చీల్చే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళని ఏకంగా బీజేపీలోనే విలీనం చేసుకున్నారు. సో అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా పొలిటికల్ డిఫెక్షన్స్కు బీజేపీ వ్యూహాలు రచిస్తుందన్న దానికి ఇది ఒక ఉదాహరణ.